పడటమే అవుట్ ఆఫ్ జోన్ అయితే పడిపోయింది. 112 రూపాయలు ప్లస్ రిటర్నింగ్ అమౌంట్. ఫస్ట్ డెలివరీ అయితే కంప్లీట్ అయిపోయింది. దీనికైతే మనకు వచ్చి 106 రూపాయలు అయితే ఇచ్చాడు. రిటర్న్ ఎర్నింగ్ అమౌంట్ వచ్చేప్పటికి 28 రూపాయలు అయితే చూపిస్తున్నాడు. కానీ మనకి అమ్మ జీవితం ఏంటంటే చూడు, ఆర్డర్ క్యాన్సిల్ అంటే రిటర్న్ టు ఆర్డర్ అంట. ఇప్పుడు ఎస్టిమేట్ ఎర్నింగ్ 43 పంచాయతీ. నాకు ఈ ఆర్డర్కు చూపించింది అమౌంట్ ఎంత అసలు చూపిస్తుంది ఎంత చూడండి. అసలు కాల్ వచ్చింది కదా, ఆ నెంబర్కి అయితే కాల్ చేద్దాం. ఎందుకంటే కస్టమర్ సపోర్ట్ నుంచి మనకు వచ్చిన కాల్ ఇది. మళ్ళీ రిటర్న్ వెళ్తుందో లేదు చూద్దాం. అష్టోత్తరాలు అంతే. మొత్తం ఇంకోటి ఉంది, ఇది చూడండి. కస్టమర్ దగ్గర నుంచి వచ్చిన కాలే కానీ మనకి ఏదే కానీ అయితే మళ్ళీ అయితే కనెక్ట్ అయితే మాత్రం అవ్వదు. హలో హలో ಸರ್ ಆರ್ಡರ್ ಕ್ಯಾನ್ಸಲ್ ಆಗಿದೆ ಸರ್. ಹಲೋ ಸರ್, ಆರ್ಡರ್ ಕ್ಯಾನ್ಸಲ್ ಆಗಿದೆ. ಯಾಕೆ ಸರ್, ಏನಾಯ್ತು ಸರ್? ಸರ್ ಏನಾಯ್ತು ಸರ್? ఫ్రెండ్స్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ మీరు కొత్తగా నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుని పైన బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తుంటే నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ అయితే మీకు అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేప్పటికి స్విగ్గీలో వచ్చేప్పటికి పార్ట్ టైం అయితే చేస్తున్నాం. పార్ట్ టైం చెప్తే మనకి ఎంత అమౌంట్ నేను చేస్తామని చెప్పేసి ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం. అందుకంటే ముందుగా మనము ఆఫర్స్ ఏ రకంగా చెక్ చేసుకుని తర్వాత వచ్చేప్పటికి స్లాట్ అనేది బుక్ చేసుకుని ఆన్లైన్లోకి అయితే వెళ్దాం. చూసుకున్నట్టు ఇంకా ఆఫ్లైన్లో ఉన్న టైం వచ్చేప్పటికి 11:50 అయితే అయింది. మనం వచ్చేప్పటికి చూసుకోవచ్చు. లాస్ట్ మండే అయితే చేశాను, మళ్ళీ అయితే చేయలేదు. చూసుకోవచ్చు, వీక్ వ్యూ చూసుకోవచ్చు. ఏ రోజు అయితే నేను డ్యూటీ చేశానని చెప్పేసి 10 మార్చి అయితే చేశాను. ఈరోజు డేట్ వచ్చేటప్పటికి ఎంత, 17వ తారీఖు. ఈరోజు మనకి ఆఫ్ ఏ రకంగా ఉందో చూసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ వచ్చేప్పటికి 11 to 12 వచ్చేప్పటికి 40% అయితే ఉంది. మనకి 12 గంటల నుంచి అయితే కావాలి కాబట్టి మనం 12 గంటల నుంచి ఎంత అమౌంట్ ఉందో చూసుకుందాం. మ్యాక్స్ బోనస్, స్నాక్, పీక్ సర్చ్. మనకి 12 నుంచి 3 PM వచ్చేప్పటికి 40% ఉంది. 6 నుంచి 10 PM వచ్చేప్పటికి 25% అయితే ఉంది. పడటమే అవుట్ ఆఫ్ జోన్ అయితే పడిపోయింది. 112 రూపాయలు ప్లస్ రిటర్నింగ్ అమౌంట్ వచ్చేప్పటికి 22 అయితే ఉంది. ఆంధ్ర గుణపవన్ నుంచి యాక్సెప్ట్ అయితే కొడదాము. యాక్సెప్ట్ కొట్టేద్దాం, వెళ్ళి పికప్ చేసుకున్నాం. 12 వచ్చేటప్పటికి 12కి అయితే రీచ్ అవుతామని చెప్పేసి చూపిస్తుంది. వెళ్ళి పికప్ అయితే చేసుకుందాం. డెలివరీ అయితే అయిపోయింది. 116 రూపాయలు అయితే వచ్చింది. మనకి రిటర్న్ ఎర్నింగ్ అమౌంట్ అనేది 5 నిమిషాల తర్వాత అయితే 22 రూపాయలు అయితే వస్తుంది. మనకి ఆర్డర్కి వచ్చేప్పటికి 112 రూపాయలు అంటే మనకి ఎంత వచ్చింది, 66 ప్లస్ వచ్చేప్పటికి 50 రూపీస్ అయితే మనకి లాక్లో అయితే ఉంది. మనకి 30 మినిట్స్లో వచ్చేప్పటికి మనం ఆల్రెడీ 100 రూపీస్ అయితే మనకైతే వచ్చింది. మనకి ఇంకా 22 రూపీస్ అయితే మనకి ఎర్నింగ్ అయితే రావాలి. చూద్దాం నెక్స్ట్ ఆర్డర్ ఎక్కడైతే వస్తుందో. మనం అయితే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అవుట్ ఆఫ్ జోన్లో అయితే ఉన్నాము. జోన్లోకి వెళ్ళిన తర్వాత అయితే మనకైతే ఆర్డర్ అయితే వేస్తాడు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ఆర్డర్ అయితే వేసాడు, మల్టీ ఆర్డర్ అయితే వేసాడు. చూడండి అసలు అవుట్ ఆఫ్ జోన్కి దేనికి వేస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు. అవుట్ ఆఫ్ జోన్ బూదిగేర దగ్గరికి అయితే వేస్తున్నాడు. అవుట్ ఆఫ్ జోన్ మల్టీ ఆర్డర్ అయితే ఒకటి 96 అయితే వేసాడు, ఇంకోటి వచ్చేప్పటికి 74 అయితే వేసాడు. ఒకటి 96, ఇంకోటి వచ్చేప్పటికి 76. ఒకటి మనకి చూసుకోవచ్చు పంచాయతీ ఒకటి, మళ్ళీ వచ్చేప్పటికి ఎగ్జే. వెళ్ళి పికప్ చేసుకుందాం. టోటల్ ఎన్ని కిలోమీటర్లు వస్తుందో చూసుకుందాం ఒకసారి. మనము కిలోమీటర్ టోటల్ వచ్చేప్పటికి ఎన్ని కిలోమీటర్లు వస్తుందని చూసుకోవాలంటే నావిగేషన్ కొట్టామంటే మనకి డిస్టెన్స్ వచ్చేప్పటికి ఎంత ఉందని చెప్పి కూడా చూపించేస్తుంది. టోటల్ వచ్చేటప్పటికి 18 కిలోమీటర్లు 18 కిలోమీటర్లు అయితే ఉంది. అమౌంట్ వచ్చేప్పటికే రాంగే రావడం. మల్టీ ఆర్డర్ వచ్చినా కూడా వర్త్ అయితే కాదు. చూడండి అసలు 18 కిలోమీటర్లు అయితే వేసాడు. వెళ్దాం, వెళ్ళి పికప్ చేసుకుందాం. ఫ్రెండ్స్ ఫస్ట్ డెలివరీ అయితే కంప్లీట్ అయిపోయింది. దీనికైతే మనకు వచ్చి 106 రూపాయలు అయితే ఇచ్చాడు. రిటర్న్ ఎర్నింగ్ అమౌంట్ వచ్చేప్పటికి 28 రూపాయలు అయితే చూపిస్తున్నాడు. కానీ మనకి ఇంకొక ఆర్డర్ ఉంది, అది అయిన తర్వాత మాత్రమే మనకైతే ఇస్తాడు. సో నేను వచ్చిన దారిలోనే ఉంది. ఫస్ట్ నాకు అది ఇచ్చినట్టుగానే అది డెలివరీ చేసుకుని అయితే ఈ లొకేషన్కి అయితే వచ్చిండేవాడిని. కానీ ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి అయితే వెళ్ళాలి. వెళ్ళి డెలివరీ అయితే చేద్దాం. అది కూడా సెకండ్ డెలివరీ కూడా. అమ్మ జీవితం ఏంటంటే చూడు, ఆర్డర్ క్యాన్సిల్ అంటే రిటర్న్ టు ఆర్డర్ అంట. ఇప్పుడు ఎస్టిమేట్ ఎర్నింగ్ 43 పంచాయతీ. నాకు ఈ ఆర్డర్కు చూపించింది అమౌంట్ ఎంత అసలు చూపిస్తుంది ఎంత చూడండి. అసలు 8 కిలోమీటర్కి 43 రూపాయలు అంట. పంచాయతీకి అయితే రిటర్న్ అయితే ఇవ్వాలండి. నేను ఆల్రెడీ కస్టమర్ దగ్గరికి అయితే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను నేను ఆల్రెడీ. చూడొచ్చు ఇంకా 650 మీటర్లు అయితే ఉంది. కస్టమర్కి అయితే అర్జెంట్ అయితే మనం ఏం చేసేదానికి అయితే కస్టమర్ చూడండి అసలు డెలివరీ లొకేషన్ వరకు అయితే నేను వచ్చాను. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ 8 కిలోమీటర్లు అయితే తీసుకెళ్ళాలి. చూడండి అసలు 40 రూపీస్ మనకి. దేనికి ఈ రకంగా చేస్తారు? కస్టమర్ కేర్కి ఒకసారి కాల్ చేస్తే మనం మాట్లాడదాము. ఒక చోట అయితే సైడ్కి బండి వేసుకునేసి కస్టమర్ కేర్కి అయితే కాల్ చేద్దాము. హెల్ప్ సపోర్ట్కి వెళ్ళి మనము టికెట్ అయితే రైట్ చేద్దాము.
కాంట్ రిచ్ రెస్టారెంటా, మనకైతే ఈ రకంగా వస్తుంది. చూద్దాం వెళ్ళి ఇందాకైతే కాల్ వచ్చింది కదా, ఆ నెంబర్కి అయితే కాల్ చేద్దాం. ఎందుకంటే కస్టమర్ సపోర్ట్ నుంచి మనకు వచ్చిన కాల్ ఇది. మళ్ళీ రిటర్న్ వెళ్తుందా లేదు చూద్దాం. ಅಷ್ಟೊತ್ತದಲ್ಲಿಲ್ಲ ಅಂತೆ. ಮತ್ತು ఇంకోటి ఉంది, ఇది చూడండి కస్టమర్ దగ్గర నుంచి వచ్చిన కాలే కానీ మనకి ఏదైనా అయితే మళ్ళీ అయితే కనెక్ట్ అయితే మాత్రం అవ్వదు. ఏం చెప్తారు ఇందాం ఒకసారి. హలో ಹಲೋ ಸರ್, ಆರ್ಡರ್ ಕ್ಯಾನ್ಸಲ್ ಆಗಿದೆ ಸರ್. ಹಲೋ ಸರ್, ಆರ್ಡರ್ ಕ್ಯಾನ್ಸಲ್ ಆಗಿದೆ. ಯಾಕೆ ಸರ್, ಏನಾಯ್ತು ಸರ್? सर ಏನಾಯ್ತು सर? क्या हुआ सर? ऑर्डर कैंसिल हो गया, अभी रिटर्न लेके जाने को। सर मेरे को ऐसे प्रॉब्लम नहीं सर, मेरे को अभी ऑर्डर आ गया तो आपका लोकेशन है तो मैं डिलीवर करने को मेरे को कुछ भी प्रॉब्लम नहीं, वो स्विगी का प्रॉब्लम है सर. सर सर डिलीवर करेगा तो बाद में पैसा माइनस होता सर, हम लोग को पेनाल्टी होता सर. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ రకంగా అయితే ఉన్నాడు కస్టమర్. అసలు కస్టమర్ కాల్ చేస్తే ఆర్డర్ క్యాన్సిల్ చేసుకున్నాడు, మళ్ళీ వచ్చేప్పటికి డెలివరీ చేయాలంటున్నాడు. అసలు దేనికి క్యాన్సిల్ చేయాలి? క్యాన్సిల్ చేసుకుంది వాడు, మళ్ళీ క్యాన్సిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చేప్పటికి డెలివరీ అయితే చేయమని చెప్పేసి అయితే చెప్తున్నాడు. ఫైనల్గా రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చాను, ఆర్డర్ అయితే రిటర్న్ అయితే ఇచ్చాను. ఓటీపీ అయితే కావాలి, ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే రిటర్న్ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. చూపిస్తాను ఓటీపీ ఎలా వస్తుందని చెప్పి. ఆర్డర్ అనేది కోడ్ వెరిఫికేషన్ కోడ్ అయితే అవుతుంది. ఈ కోడ్ ఎంట్రీ చేసిన తర్వాత అయితే మాత్రమే మనము రిటర్న్ అయితే ఎర్నింగ్ అయితే చేయగలము, లేదంటే కానీ డెలివరీ అనేది కంప్లీట్ కొట్టేదానికి అయితే లేదు. రెస్టారెంట్ వాళ్ళు అయితే మనకు ఓటీపీ చెప్పిన తర్వాత ఓటీపీ అనేది ఎంట్రీ చేస్తే మాత్రమే మనకి ఆర్డర్ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. చూద్దాం ఎంతసేపు వస్తారని చెప్పేసి. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేప్పటికి 3:56 అయితే అవుతుంది. 3:56 కస్టమర్కి అయితే ఐటమ్ అయితే డెలివరీ చేసిన ఆర్డర్ అయితే, కానీ ఇంకా నేను డెలివరీ కంప్లీట్ కొట్టే 4 గంటలకి ఇంటికి అయితే వెళ్దాం అనుకున్నాను. వచ్చేప్పటికి 4 గంటలు అయింది. 4 గంటలు అయితేనట్టే నేను వచ్చేప్పటికి ఆఫ్లైన్ అయితే కొట్టేశాను. ఇప్పటిదాకా ఎంత అమౌంట్ అయిందని చూసుకుని ఒకసారి 9 ఆర్డర్లు అయితే చూపిస్తుంది, కానీ దాంట్లో క్యాన్సిల్ రిటర్న్ ఆర్డర్ ఉంది, అది కౌంట్కి వచ్చేలేదు. మనకి ట్రిప్ కౌంట్ వచ్చేప్పటికి 7 మాత్రమే ఉంది. ట్రిప్ కౌంట్ ఇంకా 17 ఆర్డర్లు అయితే డెలివరీ చేయాలి. 24 ఆర్డర్కి ఇంకా 17 ఆర్డర్లు డెలివరీ చేసామంటే మనకి 275 ఇన్సెంటివ్ అయితే వస్తుంది. అమౌంట్ చూసుకోవచ్చు 370 + 162, 370 అంతేనా? ఓకే, 370 + 162, 370 + 162, 532 అయితే అమౌంట్ అయితే అయింది మంది. ఇప్పటిదాకా వచ్చేప్పటికి 532 అయితే అయింది. బండి వచ్చేప్పటికి 63 కిలోమీటర్లు అయితే తిరిగింది. 1 లీటర్ పెట్రోల్ అయినా కూడా 532లో 1 లీటర్ మైనస్ చేసుకున్నా కూడా 400 అయితే ఇప్పటిదాకా అయితే అమౌంట్ అయింది. మనం డ్యూటీలో ఉన్న టైం వచ్చేప్పటికి 3:57 అయితే డ్యూటీ లాగిన్లో ఉన్నాము. ఇప్పుడు వచ్చేప్పటికి 4 నుంచి వచ్చేప్పటికి 70% అయితే ఎక్స్ట్రా అయితే ఇస్తున్నాడు ఒక్కొక్క ఆర్డర్కి. కార్డు కూడా జోలికి వచ్చేటప్పటికి చూడండి 70% అయితే ఇస్తున్నాడు. ఇంటికి వెళ్దామని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యాను కాబట్టి ఎందుకని చెప్పేసి డ్యూటీ అయితే ఇప్పుడు చేయట్లేదు. మళ్ళీ మన పార్ట్ టైం వచ్చేప్పటికి ఎంత అమౌంట్ చేస్తామని చెప్పేసి, ఎవరైనా కానీ ఫుల్ టైం చేయలేము, మేము పార్ట్ టైం చేస్తామనే వాళ్ళకి మాత్రమే అయితే ఇదైతే ఈ వీడియో అయితే ఉపయోగపడుతుందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. పార్ట్ టైం వచ్చేప్పటికి 532 అయితే మనం అయితే ఈరోజు అయితే చేసాము. ఈ వీడియో అయితే ఇక్కడికైతే ఎండ్ చేస్తున్నాను. అందరికీ టాటా, లవ్ యూ, బాయ్.